అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అవును ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. సాతాను యొక్క శక్తులను, వాడి తంత్రములను, వాడి యుక్తులను గూర్చి మనం దిగులు పడుతూ ఏడుస్తూ భయపడుతూ ఉండకూడదు. కానీ వాడి తంత్రాలను మనం గుర్తుపట్టినప్పుడు ఆత్మశక్తితో ప్రార్థనా బలముతో వాడిని ఎదిరించి గొప్ప విజయమును చూడగలగాలి. అదే దేవుని పిల్లల యొక్క లక్షణమై ఉన్నది. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఏ కార్యాలను బట్టి అపవాది మిమ్మలను భయపెడుతున్నాడో, ఏ క్రియలను బట్టి మీరు అధైర్యము చెందుతున్నారో, పారిపోతున్నారో, అట్టి వాటన్నిటిని చెరపట్టి క్రీస్తుకు వ్యతిరేకముగా ఉన్న వాటిని మీలో నుండి విడిచిపెట్టి వాడి క్రియలను, వాడి మాటలను, వాడి యొక్క యుక్తులను ఎదిరించి తిప్పికొట్టి ఘన విజయమును చూచి దేవునికి సాక్షులుగా నిలుచుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచారు. మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. అపవాది యుక్తులన్నిటినీ కూడా ఎదిరించగలిగిన కృప, శక్తిని, ఆత్మ బలమును మీ పిల్లలకు అనుగ్రహించి నడిపించమని వేడుకుంటున్నాం. కుటుంబాలలో నాన్న సాతాను క్రియలన్నీ చెదరగొట్టబడాలి నాయన. నీ పిల్లలలో ఏది కూడా చోటు చేసుకోవడానికి వీల్లేదు. అపవాది తంత్రాలన్నిటినీ కూడా ఎదిరించి గద్దించి పారిపోవనట్లుగా చేయాలయ్యా. అట్టి కృప దయచేయమని వేడుకుంటున్నాం. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనలు ఏకీభవిస్తున్నాం. ప్రతి బిడ్డలో కూడా అట్టి ధైర్యమును నింపి మీ సాక్షులుగా నిలువబెట్టుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయ్యుండునుగాక. అపవాది శక్తులను ఎదిరించుదురుగాక. ఘన విజయం మీ సొంతమగునుగాక. ఆమేన్.